అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది ఒకటి ఉంది బాలకృష్ణ గారిది. దాని తర్వాత కథలు ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలాంటివి చేసుకోవడం అంటే నేను అదే చెప్తున్నాను కదండి, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక డిఫరెంట్ ఏదో కొత్తదనం ఉండాలి. అవును, ఇంతవరకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి రాసుకునే కథలు ఉన్నాయి, కొన్ని కథలు ఉన్నాయి. అంటే అప్పుడు అనుకున్న ఐడియాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి. బట్ ఈ తర్వాత ఇప్పుడు అనుకున్న ఆఫ్టర్ క్రాక్ తర్వాత నుంచి ఒక 3-4 ఐడియాస్ అవును ఉన్నాయి. అవి డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఐడియాస్. సో ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ కూడా చాలా మారిపోయారు. కోవిడ్ టైంలో మొత్తం వరల్డ్ సినిమా చూసేసారు, ఓటీటీ చూసేసారు అందరూ. నెట్ఫ్లిక్స్, అమెజాన్, తర్వాత అన్ని వరల్డ్ సినిమా మొత్తం చూసేస్తున్నారు. సో వాళ్ళ ఆలోచనలన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, మామూలు కదా. సో వాళ్ళని మనం రీచ్ అవ్వాలంటే మనం చాలా అప్డేట్ అవ్వాలి అన్ని విషయాల్లోనూ.